క్షమించండి. ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి వాక్యంలోకి వెళ్ళే ముందు. కొన్ని కొన్ని వార్తలు మానసికంగా కృంగదీస్తాయి. కొన్ని కొన్ని వార్తలు జీర్ణించుకోవడం కష్టంగా ఉంటాయి. నేను చాలా విషయాలకి అన్ని విషయాలకి ఎమోషన్ అవ్వను గానీ, నా హార్ట్‌కి దగ్గరగా ఉన్న వ్యక్తులకి ఏమైనా జరిగితే నేను చాలా డిస్టర్బ్ అవుతా. అలా డిస్టర్బ్ అయిన వార్త ఈ పెద్దాయన. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఒకరోజు నేను హైదరాబాద్ మీటింగ్స్‌కి వెళ్ళాలి. పబ్లిక్ మీటింగ్స్ ఫస్ట్ టైం హైదరాబాద్ టౌన్‌లో పెద్ద మీటింగ్స్ అనమాట. అంటే ఈ దిగువ స్థాయి నుంచి అలాంటి అర్బన్ సిటీకి మీటింగ్స్‌కెళ్ళను. నేను బైక్ వేసుకొని మా ఊరు వెళ్ళిపోతున్నాను. బ్యాగ్ సర్దుకుని మళ్ళీ హైదరాబాద్ మీటింగ్స్‌కి వెళ్ళాలని. వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఎండలో నిలబడి ఉన్నాడు. రంగంపేట ఏరియాలో. అక్కడ నిలబడి ఉన్నప్పుడు నాకు తెలుసు ఆయన వైట్ అండ్ వైట్ ఆయన బ్యాగ్ అది చూస్తే ఆయన పక్కా పాస్టర్ గారని. చూసినప్పుడు నాకు అనిపించింది ఈయన పాస్టర్ గారని. నేను సాధారణంగా ఎవరికి లిఫ్ట్ ఇవ్వను. ఎందుకంటే వెనకాల కూర్చొని తల తింటారని. ఆయన చూసినప్పుడు నాకు లిఫ్ట్ ఇవ్వాలనిపించింది. ఆగాను. పెద్దాయన ఎక్కడికి వెళ్తారు అని అడిగాను. అంటే సామర్లకోట వెళ్ళాలి, తర్వాత కాకినాడ వెళ్ళాలి అని అడిగాను. ఎక్కాడు. నేను అడిగాను, ఏం చేస్తుంటారు అని అడిగితే ఆయన చెప్పాడు, ఒకప్పుడు డాక్టర్ని, ఇప్పుడు నేను సువార్త చేస్తున్నాను. ఏజెన్సీ ఏరియాలో నేను చాలా సువార్త చేశాను, ఇప్పుడు కూడా సువార్త చేస్తున్నాను. మీ వయసు ఎంత అని అడిగాను నేను. అప్పటికి 80కి దగ్గరగా ఉన్నాయి. 80 ఏళ్ళ నుంచి 80 ఏళ్ళ వయసులో మీరు సువార్త చేస్తున్నారే, ఇంత ఎండలో మీకు ఏమనిపించదా? మీకు అన్నం తిన్నారా? మిమ్మల్ని అడిగేవాళ్ళు లేరా? మీకు దగ్గరగా ఎవరు లేరని అడిగితే, నాకు ఎవరు అవసరం లేదు, నాకు ఎవరితో కూడా అవసరం లేదు, నేను సువార్త చేస్తానన్నాను. నాకు బాధ అయిపోయింది. అరే 80 ఏళ్ళు వృద్ధుడు ఎండలో నిలబడి ఎంత బాగా సువార్త చేస్తే కుర్రోళ్ళు మనం ఎంత బాగా చేయాలి సువార్త అనిపించింది. సరే అక్కడ దిగాడు. వెళ్ళిపోతే చిన్న ప్రేయర్ చేశాడు నాకు. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు నాకు ఎందుకు ఆయన మనసుతో నేను కనెక్ట్ అయ్యాను. మళ్ళీ ఎప్పుడు కలుస్తారు అన్నాను నేను. కలుద్దాం అన్నాడు. వెళ్ళిపోయాడు. నాకు ఎప్పుడు కలుస్తాడో తెలియదు, అడ్రస్ తెలియదు, ఎక్కడ ఉంటాడో క్లారిటీ లేదు. ఆయన మాటలు కొన్ని నాకు అర్థం కాలేదు. తర్వాత ఒకరోజు సడన్గా మా ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. మీరు ఎలా వచ్చారు అని అడిగాను నేను. అడిగితే అప్పుడు అన్నాడు, నువ్వేదో వీడియో పెట్టావుగా నా కోసం ఎదురు చూస్తున్నానని ఏదో వీడియో తిరిగిందిగా, ఆ వీడియోలో ఎదురు చూస్తున్నావు అన్నారని నాకు అందరూ చెప్పారు, అందుకే మీ ఊరు ఎత్తుకుని వచ్చాను. కానీ నా మనసు ఎంత ఆనందం అయిపోయింది. ఆ తర్వాత కలిసి తిరిగాం. నేను కాకినాడ వర్షిప్ జరుగుతున్నప్పుడు డైలీ క్షమించండి కాకినాడ వర్షిప్ జరిగినప్పుడల్లా రాజనగరం దగ్గర నేను దించడం, ఆయన దిగడం, వెళ్ళేటప్పుడు ఎంతో కొంత ఆయన చేతిలో పెట్టడం, నాకు తృప్తిగా ప్రేయర్ చేయించుకోవడం. ఎప్పుడున్నా మా పాపని ఇలా అనేవాడు, ఎంతైంది పిల్ల అని అడిగేవాడు. పెద్దదైందిలే అంటే ఉత్తరం రాయమని చెప్పు అనేవాడు. ఇది ఎటకారం ఆడేవాడు. సడన్గా మొన్న వార్త చనిపోయాడని చెప్పారు. మన సెమినార్ మీటింగ్లో చాలా యాక్టివ్గా ఉంటాడు. 15 రోజులు బాధపడి చనిపోయాడు. వాళ్ళ మనవడు గారు ఫోన్ చేశారు, కానీ బాధాకరమైన విషయం నాకు వెళ్ళడానికి అవ్వలేదు. వీలైతే ఆయన వెనుకున్న వారి కొరకు, ఆయన జ్ఞాపకాల కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.